సంగటిగుంట శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ తేదీన బాలత్రిపుర సుందరీదేవి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, ఇలా 9 రోజులు పూజలు కొనసాగుతాయని భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. 12వ తేదీన శనివారం సెమీ పూజ మరియు అమ్మవారి నగర ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు ఎం జగన్మోహన్ రెడ్డి, ఎం సత్యనారాయణ, సెక్రటరీ మోరపోయిన నరసింహారావు, జాయింట్ సెక్రటరీ ఏ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంగడిగుంట రెడ్డ బజార్ పొన్నూరు రోడ్డు నుండి వెంచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద అమ్మవారి దేవి శరణవరాత్రి మహోత్సవాలు అశేష భక్త జనాభాని సహాయ సహకారంతో వారి ప్రేమానురాగాలతో ఈరోజు ఉదయం 8 గంటల నుండి కలశ స్థాపన కార్యక్రమంతో పూజా కార్యక్రమం ప్రారంభమైనది. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అలంకారంలో అశేష భక్త జనానికి దర్శనమిస్తూ ఉన్నారు. అలానే ఈ రోజు నుంచి 9 రోజులు కూడా నవరాత్రి 9 రోజులు కూడా నవదుర్గలుగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు అశేష భక్త జనానికి దర్శనమిస్తూ ఉంటారు. అలానే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము. అలానే ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అలానే దసరా రోజు అంటే 12/10/2024 తేదీన తెప్పోత్సవ కార్యక్రమము మరియు అమ్మవారు నగరోత్సవ కార్యక్రమం కూడా అశేష భక్త జనాభా మధ్య చాలా గొప్పగా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా సరస్వతీదేవి మూల నక్షత్రం అయిన సరస్వతీదేవి రోజు చిన్నపిల్లలు అందరికి కూడా కొన్ని వేల మందికి పలకలు, బల్బములు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలానే 9 రోజులు కూడా విశేష పూజలు, అమ్మవారికి పలు రకాలైన ప్రసాదాలు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.